వాగ్దానాల్లో మద్యపాన నిషేధం ఒకటి. జగన్మోహన్ రెడ్డి సర్కార్ వచ్చినాక దగ్గర 5 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు కూడా మద్యపాన నిషేధం లేదు. ఆయన అప్పట్లో వాగ్దానం చేయడం అంటే, నేను మళ్ళీ మీ దగ్గరికి వచ్చి ఓట్లు అడగాలంటే నేను ఈ మద్య నిషేధం చేసినాకనే నేను ఓట్లు అడుగుతానని హామీ ఇవ్వడం జరిగింది. ఇటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి మాట తప్పి ఆయన ఏదో తన గురించి గొప్పగా చెప్పుకుంటుంటాడు, నేను మాట తప్పను మడవ తిప్పనని. అన్ని విధాలా ఆయన మాట తప్పడం జరిగింది. ఈ మద్యపాన నిషేధమే కాకుండా జాబ్ క్యాలెండర్ విషయం అయితేనేముంది, అదేవిధంగా మన స్పెషల్ స్టేటస్ విషయంలో అయితేనేముంది, ఏ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి తన మాట నిలబెట్టుకోలేదు. ఇంకా మద్య నిషేధం విషయంలో అయితే అసలు దాన్ని ప్రభుత్వమే టేకప్ చేసేసి మద్యము అమ్మడము స్టార్ట్ చేసింది. దీంట్లో కూడా నగదు లావాదేవీలు తప్ప డిజిటల్ లావాదేవీలు లేకుండా జగన్మోహన్ రెడ్డి తన కంట్రోల్లోనే మొత్తం పెట్టుకున్నాడు ఈ వ్యవహారం అంతా. దీంట్లో లబ్ధి చెందిన వాళ్ళలో మేజర్ పెద్దిరెడ్డి, నెక్స్ట్ ఈ జగన్మోహన్ రెడ్డి, వీళ్ళిద్దరూ దీంట్లో లిక్కర్ సేల్స్లో కానీ మొత్తం లిక్కర్ మాఫియా చేసేసుకొని ఈ రాష్ట్రాన్ని కల్తీ మద్యంతో నింపడం జరిగింది. దీనివల్ల చాలామంది ఆరోగ్యాలు కూడా పాడవడం జరిగింది. ఇంకా కరోనా టైంలో ఎంతమంది చనిపోయినారో కానీ దానికి రెట్టింపు లేకుంటే 4-10 అంతలు దగ్గర ఈ చీప్ అండ్ కల్తీ మద్యం తాగినాక చనిపోవడం జరిగింది. దీనికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలి. ఇటువంటి నాసిరకం మద్యము అమ్మడం వలన ఈ యువత కూడా చాలామంది ఇటువంటి నాసిరకం మద్యం తాగలేక వేరే మార్గాలు కూడా చూసుకునే వాళ్ళు అయిపోయినారు. సో జగన్మోహన్ రెడ్డి వలన రాష్ట్రము అన్ని విధాల కుంటుబడింది. యువతకు సరైన ఉద్యోగ అవకాశాలు లేవు. అదేవిధంగా ఈ మద్య విషయంలో అయితే చాలామంది ఆరోగ్యం దెబ్బతినిందే కాక ఈ నిషేధము గవర్నమెంటే ఇప్పుడు అమ్మి రాబోయే సంవత్సరాల్లో కూడా మళ్ళా అప్పులు చేసేసి మద్యము ఎల్లకాలము ఏర్లై పారేటట్లు ఆయన మద్య పాలసీ రూపొందించినాడు.